యోబు గ్రంథము 38వ అధ్యాయము. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దులు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లు, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లు నీవెప్పుడైనను ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? సముద్రము వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నొందును. విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. వారెత్తిన బాహువు విరగగొట్టబడును. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? సముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడినా? మరణాంధకారపు ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయో నీకు తెలిసి ఉన్నది గదా. నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును. అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షికకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నానని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటకి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బూరదై పారునట్లును మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లు ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపు పిల్లలు తమ గుడారములలో పండుకొనున్నప్పుడు తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? 39వ అధ్యాయము. అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు?
అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదక్కుకొనును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలుతో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళమందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెండ్రుకలను దానికున్నందున అది వాత్సల్యము గలదిగానున్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళితో వాటిని కాచును. దేని పాద అయినను వాటిని త్రొక్కవచ్చునేమోననియు, అడవి జంతువును వాటిని చితక ద్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివిలేని దానిగా చేసెను, ఆయన దానిని వివేచనా శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. అంబుల పొదియు తలతలలాడు ఈటలను బల్లెములను దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞల వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు దాచున. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తబోయిన చోట కట్టుకొనునా? అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదుకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడనుందురో అక్కడనే అది ఉండును.